దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిశ్చయముగా సియోనులో నుంచి నా తండ్రి మిమ్మల్ందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు నేను మీకు తెలియపరుస్తాను. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క మాటను మీరు గమనించాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్య భాగం. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారుగా ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా కదలని వారిగా ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండాలంట. పడుతున్నటువంటి ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదు. కొన్ని సందర్భాలలో పడుతున్నటువంటి ప్రయాసకు ప్రతిఫలం వెంటనే కనపడదు. అందువలన మీరు స్థిరమైనటువంటి జీవితాన్ని కోల్పోవద్దు. నిలకడగా కలిగి జీవించకుండా ఉండొద్దు. మీరు ఎలా ఉండాలి అంటే స్థిరులుగాను కదలని వారిగా మీరు జీవించాలి. స్థిరత్వము కలిగి మీరు ముందుకు కొనసాగించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనండి. విశ్వాసమందు స్థిరపరచబడుచు ఆయన యందుండి నడుచుకొనండి. ఇందాకేమో స్థిరులుగాను కదలని వారుగాను, ఇప్పుడేమంటున్నాడంటే స్థిరపరచబడి ఆయన యందు నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఈరోజు మనతో తెలియజేస్తుంది ఏంటి అంటే, మీరు ఎలా ఉండాలి, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎలా ఉండాలి అంటే స్థిరమైనటువంటి వారిగా, కదలని వారిగా, స్థిరులుగా దేవుని యందు మనం ఉండాలట. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క మాటలో చెప్పాలి అంటే స్థిరత్వము కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలి? స్థిరత్వం. మానవ దైనందిన జీవితాలలో చాలా మంది వారి వారి జీవితాలలో ఏమి ఉండదు అంటే స్థిరత్వం ఉండదు. నిలకడ కలిగినటువంటి అనుభవం ఉండదు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, మీరు స్థిరులుగా ఉండాలి, మీరు నిలకడ కలిగి జీవించాలి. ఈరోజు చాలా మంది విశ్వాసులుగా చెప్పబడుతున్న వారి జీవితాలలో ఏమైపోతుంది అంటే స్థిరత్వము కోల్పోతూ ఉన్నారు. నిలకడ కలిగినటువంటి జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, మీరు స్థిరులుగా ఉండాలి, మీరు నిలకడ కలిగిన వారిగా
జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ ఏ విషయాల్లో స్థిరత్వం కలిగి జీవించాలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఏ ఏ విషయాల్లో మనం స్థిరత్వం కలిగి జీవించాలి. మొట్టమొదటి మాట, మనము స్థిరము కలిగి జీవించాల్సింది ఎక్కడ అంటే, మనము నిలకడగా ఉండాల్సింది ఏ విషయములో అంటే ప్రార్థనలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థనలో స్థిరత్వము కలిగి మనం జీవించాలి. యాకోబు ఆది కాండంలో మనం గమనిస్తే 32వ అధ్యాయం 25, 26 వాక్య భాగాలు. ఆది కాండం 32వ అధ్యాయం 25, 26 వాక్యాలు. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటు మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వలిసెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను. ఇక్కడ ఎవరి జీవితం మనకు కనబడుతుంది అంటే యాకోబు జీవితం మనకు కనబడుతుంది. యాకోబు దేవునితో పెనుగులాడాడు. దేవునితో ఒక సంబంధం కలిగి జీవించాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను వదిలిపెట్టను. యాకోబు ఒక ప్రార్థనలో స్థిరత్వము కలిగి జీవించాడు. ప్రార్థనలో నిలకడ కలిగి ఉన్నాడు. దేవుడు కొట్టినప్పటికీ, తనకు తొడగూటి మీద కొట్టినప్పటికీ దేవునిని ఏ మాత్రము యాకోబు విడిచిపెట్టలేదు. పెనుగులాడుతూ వచ్చాడు. అందుకే యాకోబు కథ ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈరోజు చాలా మంది జీవితాలలో ప్రార్థనలో స్థిరత్వం ఉండటం లేదు. ప్రార్థనలో నిలకడ ఉండటం లేదు. నిలకడ కలిగి ప్రార్థించేటువంటి అనుభవాలను కోల్పోతూ ఉన్నారండి. అందుకే జీవితాలలో ఆశీర్వాదాన్ని, జీవితాలలో మేలులను, జీవితాలలో అభివృద్ధిని, జీవితాలలో ఆనందాన్ని చవి చూడలేకపోతూ ఉన్నారు. ప్రార్థనలో స్థిరత్వం కావాలి. నీవు మొరపెట్టినప్పుడు విశ్వాసముతో మొరపెట్టి దేవుడు కార్యము చేసే అంతవరకు నీవు దేవునికి మొరపెడుతూనే ఉండాలి. ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా ప్రార్థనకు ప్రతిఫలము రాలేదు అని ప్రార్థనలో నీవు నిలకడను కోల్పోకూడదు. స్థిరత్వాన్ని నీవు కోల్పోకూడదు. యాకోబు ఎలాగైతే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను వదిలిపెట్టను అని రోషము కలిగి ప్రార్థన చేశాడో అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం అలవరుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ప్రార్థనలో స్థిరత్వము కలిగి జీవించాలి. కొన్ని దినాలు ఉద్యోగంగా, కొన్ని దినాలు సచ్చుబడిన జీవితముగా కాదు, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ప్రార్థనలో స్థిరము కలిగి ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనము చూడగలుగుతాం. దానియేలు జీవితాన్ని కూడా మనం చూస్తే 6వ అధ్యాయం 21, 22 వాక్య భాగాలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21, 22 వాక్య భాగాలు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన
తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ జరిగినటువంటి సందర్భం, దానియేలును హింసించడానికి వారికి ఏ సాకు దొరకలేదు. అన్ని విషయాల్లో దానియేలు నైపుణ్యత కలిగిన వాడిగా ఉన్నాడు, మంచి బుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడు. దానియేలును హింసించడానికి ఏ ఒక్క సాకు దొరకలేదండి. దానియేలు దొరికింది ఒక్క విషయం కాదు. ఎక్కడ? దేవుని విషయంలో దానియేలు ఖచ్చితంగా ప్రతిరోజు దేవునికి మొరపెడతాడు. ఆ విషయాన్ని గమనించినటువంటి వారు రాజుతో ఒక మాట అంటారు, అయ్యా, ఈ 30 దినాలు ఏ మనుషుడు నీకు తప్ప ఎవరికి మనవి చేయకూడదు. ఎవరైనా నీకు తప్ప ఇంకెవరికి మనవి చేసిన ఎడల సింహాల బోనులో వారిని వెయ్యాలి అని శాసనాన్ని రాయిస్తారండి. శాసనాన్ని రాయించిన తర్వాత కూడా, ఈ సంగతి తెలిసిన తర్వాత కూడా దానియేలు యథావిధిగా వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎదురున్నటువంటి ఇబ్బందులను బట్టి, ఎదురున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, ఎదురున్నటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితిని బట్టి దానియేలు తన ప్రార్థన జీవితాన్ని కోల్పోలేదు. ప్రార్థనలో స్థిరము కలిగి ఉన్నాడు. అలాగే దానియేలు ప్రార్థన చేశాడు. ఆజ్ఞ మీరారని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. అయినా దేవుడు ఏమన్నా, సింహాలు ఏమన్నా దానియేలు ఏమన్నా చేసినాయా? ఏమి చేయలేకపోయినాయి. అందుకే దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడితిని గనక ఆ సింహాలు నన్నేమి చేయలేకపోయినాయి. పరిస్థితులు ప్రతికూలంగా మార్చబడిన, అన్ని పరిస్థితులు విరోధముగా మార్చబడిన, చుట్టుపక్క మనుషులందరూ వ్యతిరేకముగా మార్చబడిన ప్రార్థనలో స్థిరత్వము కలిగి ఉన్నాడు దానియేలు. అందుకే సింహాల బోనుల నుంచి కూడా నా దేవుడు తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా జీవితాలలో కూడా ప్రార్థనలో స్థిరత్వము కావాలి. యాకోబు వలె పెనుగులాడేటువంటి జీవితం, దానియేలు వలె స్థిరము కలిగి ప్రార్థించేటువంటి అనుభవము కలిగి జీవించాలి. చాలా మంది జీవితాలలో కార్యము జరగాలని ఆశపడతారు, కార్యాన్ని పొందుకోవాలని ఆశపడతారు. కొన్ని దినాలేమో రోషం కలిగి ప్రార్థన చేస్తారు. ఇక కొన్ని దినాలకి, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మనవి ఆలకించట్లేదు అని ప్రార్థనలో ఒక స్థిరత్వాన్ని కోల్పోయి ప్రార్థన జీవితాన్ని కోల్పోతారు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో నీవు దేవుని కార్యాలు నీవు అనుభవించాలి అంటే స్థిరత్వము కలిగి జీవించాలి. ప్రార్థనలో స్థిరము కలిగి నీవు ముందుకు కొనసాగించబడాలి. ఎప్పుడైతే ప్రార్థనలో స్థిరత్వము కలిగి నీవు ముందుకు వెళతావో నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీవు అనుభవించగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటూ ఉన్నాడు, మీరు స్థిరులుగాను నిలకడగాను ఉండండి. ఏ విషయములో స్థిరముగా నిలకడగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ప్రార్థన విషయంలో స్థిరము కలిగి నిలకడగలిగి ఉండాలి. రెండవ మాట, కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని విశ్వాసమందు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండండి. రెండవదిగా, ఒకటి ప్రార్థన యందు నిలకడగా ఉంటే, ప్రార్థనలో స్థిరత్వము కలిగి ఉంటే
రెండవదిగా విశ్వాసములో నిలకడ. దేనిలో అంటే నిలకడ? విశ్వాసములో. చాలా మంది దేవుని బిడ్డలని పిలువబడుతున్నటువంటి వారు విశ్వాస జీవితంలో సమగిలిపోతూ ఉన్నారు. సమస్య ఎదురవగానే, ఇరుకులు ఇబ్బందులు ఎదురవగానే, బాధలు వేదనలు రాగానే విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, విశ్వాసమందు మీరు స్థిరులుగా ఉండండి, విశ్వాసములో మీరు నిలకడ కలిగి ఉండండి. చాలా మంది జీవితాలలో ఈ విశ్వాసములో నిలకడ కలిగి లేకే, విశ్వాసములో స్థిరముగా లేకే వారి జీవితాల్లో కార్యాలు చవి చూడలేకపోతారు. విశ్వాసము కలిగి ఉన్నంత కాలం విశ్వాసం ఉంటారు, ఇక దేవుని కార్యాన్ని వీళ్ళు పొందుకుంటారు అనేసరికి సహనాన్ని కోల్పోయి విశ్వాసహీనులైపోతారు. కనుక జీవితంలో కార్యాలు చవి చూడలేకపోతున్నారు. ఈరోజు నా జీవితంలో దేవుని కార్యాలు, మేలులు మనము అనుభవించాలి అంటే మనము విశ్వాసములో స్థిరము కలిగి ఉండాలి. ఎన్ని ఆపదలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా విశ్వాసములో నిలకడ కలిగి జీవిస్తే అద్భుతమైన కార్యాలు ప్రభు మన ఎడల చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అసాధ్యమైనటువంటి కార్యాలని సాధ్యము చేసి చూపిస్తాడు ఆయన. నీ జీవితంలో కావాల్సింది ఏంటి అంటే విశ్వాసం. లేఖన భాగాల్లో ఎన్నో సందర్భాల్లో మనం చదువుకున్నాం. కొన్ని సంవత్సరాలుగా అంధకారములో బ్రతుకుతున్నటువంటి గుడ్డివాడు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేసినప్పుడు ఆ గుడ్డివాడి యొక్క విశ్వాసాన్ని ప్రభు చూచి అంధకారములో ఉన్నటువంటి తన జీవితాన్ని వెలుగుమయంలోనికి నడిపించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను స్వస్థత పొందుకుంటానని విశ్వసించింది. ఆ విశ్వాసముతో ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టింది. తన జీవితంలో ఒక అద్భుతాన్ని పొందుకుంది. పక్షవాయువు కలిగిన వాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు తీసుకొచ్చాడో దేవుడు వారి విశ్వాసాన్ని చూచి ఆ పక్షవాయువు కలిగిన వాడిని కూడా స్వస్థపరిచాడు. ఈ కార్యాలన్నీ ఎలా జరిగినాయంటే విశ్వాసము వలన. ఆ విశ్వాసములో నీవు స్థిరుడుగా ఉండాలని, ఆ విశ్వాసములో నీవు నిలకడ కలిగి ఉండాలని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో మేలులు, ఆశ్చర్యమైన కార్యాలు, ఘనమైన కార్యాలు నీవు అనుభవించాలని ఆశపడితే నీవు విశ్వసించు, నమ్మకముంచు. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. ఈరోజు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నీవు ముందుకు కొనసాగుతున్నావో, మనుషులు పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. నీవు నీకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు నా ప్రభు చేయునుగాక. ఆశ్చర్యమైన కార్యాలు నా ప్రభు మీ జీవితాల్లో జరిగించునుగాక. థ్యాంక్ యూ జీసస్. కావలసింది ఏంటి అంటే విశ్వాసములో ఒక నిలకడ కలిగి జీవించేటువంటి అనుభవం కావాలి. 1 ప్రార్థనలో స్థిరత్వం, 2 విశ్వాసములో
దేనిలో స్థిరత్వం అంట? పరిశుద్ధతలో స్థిరత్వం. యోసేపును మనం చూసుకుంటే, యోసేపు జీవితాన్ని గనక మనం గమనించుకోగలిగితే, ఒక రోల్ మోడల్, పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనమైనటువంటి వాడు యోసేపు. పోతీఫర్ భార్య పాపం చేయడానికి ప్రేరేపించిన యోసేపు ఏమాత్రము ఆ పాపానికి ప్రేరేపించలేదండి, ఆ పాపానికి లోనవ్వలేదు. యోసేపు అంటాడు చదువుకున్న తర్వాత, ఆదికాండం 39వ అధ్యాయం 9వ వాక్యంలో, ఆ పోతీఫర్ భార్య పాపం చేయటానికి ఆహ్వానించినప్పటికీ, ప్రేరేపించినప్పటికీ, పాపము చేయటానికి అన్ని వసతులు అక్కడ ఉన్నప్పటికీ యోసేపు పాపానికి ఏ మాత్రము ప్రేరేపితం కాలేదు. ఒక మాట అంటాడు, నా దేవుని దృష్టికి ఇటువంటి అయోగ్యమైన కార్యాన్ని నేను ఎలా చేస్తాను, చేసి నేను ఎలాగూ నా ప్రభువుకి అయిష్టుడిగా మార్చబడతానని అక్కడ నుంచి పారిపోయినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మానవ దైనందిన జీవితాలలో విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మన జీవితాలలో పరిశుద్ధతలో స్థిరము కలిగి జీవించాలి, పరిశుద్ధతలో స్థిరత్వము కలిగి జీవించాలి. చాలా మంది ఈ పాపము చేయకూడదు, ఈ పాపంలో ముందుకు కొనసాగకూడదు అని అనుకుంటూనే ఉంటారు, పాపంలో పడిపోతూ ఉంటారు. ముందు తాగకూడదు అనుకుంటారు, త్రాగుతూనే ఉంటారు. వ్యభిచారము చేయకూడదు అనుకుంటారు, చేస్తూనే ఉంటారు. దొంగతనము చేయకూడదు అనుకుంటారు, చేస్తూనే ఉంటారు. పరిశుద్ధత లేకుండా అపవిత్రమైన కార్యక్రమాలు నువ్వు చేస్తే దేవునికి విరోధిగా మార్చబడతావు, దేవునికి అయిష్టుడిగా మార్చబడతావు. ప్రభువు నీ దగ్గర నుంచి ఆశపడేది ఏంటి అంటే ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం. నీవెవరైనా సరే నీ పరిశుద్ధతలో నిలకడగలిగి జీవించు, పవిత్రతలో నిలకడగలిగి జీవించు. దేవునికి అయిష్టమైన కార్యాలు, దేవునికి అయోగ్యమైన కార్యక్రమాలు చేస్తా నీవు ముందుకు వెళ్ళకూడదండి. దేవుని బిడ్డవని చెప్పుకుంటూ నీవు ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా నీ జీవితంలో పవిత్రత, పరిశుద్ధత లేకపోతే నీవు దేవునికి అయిష్టుడివే, అయోగ్యుడివే. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రభువు అంటున్నాడు, స్థిరులుగాను నిలకడగాను ఉండండి, పరిశుద్ధత విషయంలో నిలకడగా స్థిరులుగా ఉండండి. కారణం, నీవు నేను ఆరాధిస్తూ ఉన్న నజరేయుడైనటువంటి యేసయ్య ఎవరు అంటే పరిశుద్ధుడు, పవిత్రుడు, పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనమైనటువంటి వాడు మనము ఆరాధిస్తూ ఉన్న నజరేయుడైన యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా పరిశుద్ధతలో, పవిత్రతలో మనం ఎలా ఉండాలంట? స్థిరుడిగా ఉండాలి. పరిశుద్ధతలో మనం ఎలా ఉండాలి అంటే స్థిరమైనటువంటి మనసు కలిగి, విడిచిపెట్టినటువంటి పాపాన్ని వైపు మరలా వెళ్లకుండా మన మనసును స్థిరముగా కాపాడుకోగలగాలి. లేఖనాల్లో తెలియజేసినటువంటి మాట, కుక్క తన వాంతికి తిరుగునట్లుగా అని రాయబడింది. కుక్కకు ఉన్నటువంటి అలవాటు అంట, తిన్నదాన్ని కక్కి మళ్ళా ఆ కక్కిన దాన్నే తింటూ ఉంటుంది. ఆలోచన లేనటువంటి కుక్క చేస్తే అదొక అర్థం ఉందండి. అన్ని తెలిసినటువంటి ఒక మనిషి, అన్ని విధాలుగా దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మనిషి చేయకూడదు అన్నటువంటి తప్పు వైపు, విడిచిపెట్టినటువంటి పాపం వైపు మరలా వెళ్ళి అదే పాపములో దొర్లాడితే కుక్కకు మించినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి అండి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరు కనుక
నీవు విడిచిపెట్టిన పాపం వైపు నీవు మరలా వెళ్ళకుండా నీవు నీ పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుంటూ పరిశుద్ధతలో స్థిరులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వ మాట, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్య భాగం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. తన పెదవులను మూసుకొనువాడంట బుద్ధిమంతుడు. దేవుడు ఇక్కడ 4వదిగా తెలియజేసినటువంటి మాట, నోటి మాటలో స్థిరత్వం ఉండాలి, నోటి మాటలో నిలకడ కలిగి ఉండాలి. ఈ నోటిని ఎవరైతే భద్రంగా కాపాడుకుంటాడో వాడి బుద్ధిమంతుడు అంట. ఇంకా కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. 13వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వాక్య భాగం. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరక మాటలాడువాడు తనకు నాశనాన్ని తెచ్చుకుంటాడు. తనకు నాశనాన్ని తెచ్చుకుంటాడు. ఊరక మాట్లాడేటువంటి వాడట తనకి నాశనాన్ని తెచ్చుకుంటాడు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఈ నోటిని భద్రంగా కాపాడుకోండి. ఈ నోటిని మీరు ఎంతైతే భద్రంగా కాపాడుకుంటారో మీరు బుద్ధిమంతులు. ఈ నోటిని కాపాడుకునేటువంటి వాడు తన్ను తాను కాపాడుకున్నట్లే. ఎవడైతే వ్యర్థముగా మాట్లాడుతూ వ్యర్థముగా లేనిపోయిన నిందారోపణలు చేస్తూ ఎదుటి వ్యక్తిని దూషిస్తూ నెపములు చెప్పుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటారో వారే తమకు శాపాన్ని తెచ్చుకుంటారని లేఖనాలు తెలియజేస్తున్నాయండి. చాలా మంది దేవుని బిడ్డలని పిలువబడుతున్న వారి జీవితాలలో నోటి మాటలో స్థిరత్వం ఉండదు. నోటి మాటలో నిలకడ కలిగినటువంటి అనుభవం ఉండదు. ఉదయం ఒక మాట చెప్తే సాయంత్రం మళ్ళా ఆ మాట ఉండదండి. నోటి మాటలో నిలకడ లేనటువంటి అనుభవం, నోటి మాటను జాగ్రత్తగా కాచుకోలేనటువంటి అనుభవం. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ నోటి మాటను భద్రంగా కాపాడుకోండి. ఈ నోటిని ఎవడైతే భద్రంగా కాపాడుకుంటాడో వాడు బుద్ధిమంతుడు. ఎవడైతే నోటిని కాపాడుకొనకుండా ఉంటాడో వాడు బుద్ధిహీనుడు. తన నోటిని భద్రంగా కాపాడుకునేవాడు శ్రమల నుంచి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఎవడైతే ఓరక మాట్లాడుతూ ఉన్న సమయాన్ని వ్యర్థముగా చేసుకుంటూ ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ ఎదుటి వారి మీద పక్క వారి మీద తెలిసిన వారి మీద నిందారోపణలు చేస్తూ ఓరక మాట్లాడుతూ ఉంటారో వారి జీవితంలో శాపాన్ని తెచ్చుకుంటారని లేఖనాలు తెలియజేస్తుంది. ఈరోజు స్థిరులుగా నిలకడ కలిగి జీవించమని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఏ విషయములో స్థిరత్వము, ఏ విషయములో నిలకడ అంటే 4వదిగా నోటి మాటలో నిలకడ, నోటి మాటలో స్థిరత్వం. ఎంతైతే నోటిని కాపాడుకుంటే అంతకంతకు నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతైతే నీవు మరుగై ఉంటావో అంతకంతకు నీవు ఆశీర్వదించబడతావండి. అందుకే దేవుని బిడ్డలైనటువంటి మనము నోటిని భద్రంగా కాపాడుకునేటువంటి అనుభవం కావాలి. చాలామంది కుటుంబాల్లో అసమాధానానికి గల కారణాలు ఏంటి? చాలామంది కుటుంబాలలో భార్యాభర్తల మధ్య ఐక్యత లేకపోవడానికి గల కారణం ఏంటి? ఈ నోటి మాట.
భర్త ఒక మాట అంటే భార్య 2 మాటలు అంటాం, భార్య 2 మాటలు అంటే భర్త 4 మాటలు అంటాం. నోటిని కాపాడుకొని, నోటిని కాచుకొని తగ్గి ఉండే అనుభవం లేక మంచి జీవితాలు కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు కూడా నాశనమైపోతున్నాయండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ నోటిని భద్రంగా కాపాడుకోవాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ నోటి మాటలో స్థిరత్వము కలిగి ఈ నోటి మాటను నిలకడగా కాపాడుకోగలిగితే నిశ్చయముగా ప్రభు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. 5వ మాట, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. అన్నిటికంటే ముఖ్యముగా ఈ హృదయాన్ని, ఈ హృదయములోని ఆలోచనలు, మనస్సు, ఈ మనస్సును స్థిరముగా ఉంచుకోగలగాలంట. ఎలా ఉంచుకోగలగాలంట? స్థిరముగా ఉంచుకోగలగాలి. చాలా మంది జీవితాలలో ఈ మనస్సులోని ఆలోచనలో స్థిరముగా ఉండవు. కాసేపు మనసు ఎక్కడుంటే కాసేపు ఇంకొక చోట తిరుగుతూ ఉంటుంది. కాసేపు పాటలు పాడితే ఇంకాసేపు ఇంకొక విధానం. ఈ మనస్సు అనేటువంటి దాన్ని మనమంట నిలకడగా ఉంచుకోగలగాలి. స్థిరముగా ఉంచుకోగలిగినప్పుడే నీవు అనుకున్నటువంటి ఆశయము వైపు నీ మనస్సును నీవు స్థిరము కలిగి ఉంటేనే ఆ ఆశయాన్ని నీవు చేరుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది జీవితాలలో ఈ ఆలోచనలో, ఈ మనస్సు, ఈ హృదయాన్ని స్థిరముగా ఉంచుకునేటువంటి అనుభవం ఉండదండి. కొన్నాళ్ళు చక్కగా ఉంటారు, కొన్నాటికి ఆ చక్కదనము పాడైపోతుందండి. కొన్నాళ్ళు భక్తిలో చాలా వైరాగ్యంగా ఉంటారు, ఉండే కొద్దీ ఆ భక్తి జీవితం ఏమైపోయిందంటే చల్లారిపోతూ ఉంటుంది. కొన్నాళ్ళు ఎలా ఉంటారు అంటే ఉద్యమంగా ఉంటారు, కొన్నాళ్ళు ఎలా ఉంటారంటే నిర్జీవంగా ఉంటారు. గల కారణం ఏంటి అంటే వారి మనస్సు, వారి ఆలోచనలు, వారి హృదయం అనేది స్థిరముగా లేకపోవడం వలన కొన్నాళ్ళు ఈ పని చేద్దాం అనుకుంటారు, కొన్నాళ్ళకి ఇంకో పని వైపు మళ్ళీ పోతూ ఉంటారు. కారణం ఏంటి అంటే వారి హృదయములో, వారి మనస్సు, వారి ఆలోచనలో, వారి విధి విధానం అనేది స్థిరముగా లేక. అందుకే దేవుడు అంటున్నాడు 5వదిగా, నీ హృదయము, నీ మనస్సు, నీ ఆలోచనలు స్థిరముగా నిలకడగా ఉండాలి, ఉండి తీరాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీ హృదయము, నీ ఆలోచనలో, నీ క్రియలో నీవు స్థిరముగా ఉంటావో నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు నీవు చవి చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. 5వదిగా మనము మన మనస్సును, మన ఆలోచనల్ని, మన హృదయాన్ని స్థిరముగా ఉంచుకునేటువంటి అనుభవంలోనికి రాగలగాలి. ప్రభు అంటున్నాడు, స్థిరులుగాను కదలని వారిగాను నిలకడగా ఉండాలి. ఏ విషయాల్లో? ప్రార్థన విషయంలో, విశ్వాసము విషయంలో, పరిశుద్ధతలో, నోటి మాటలో, మన ఆలోచనలో ఏం కలిగి ఉండాలట? స్థిరత్వము కలిగి, నిలకడగలిగి ఉండాలి. ఎప్పుడైతే స్థిరత్వము కలిగి, నిలకడగలిగి మన జీవితాలను మనం ముందుకు కొనసాగిస్తామో నిశ్చయముగా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభు మన ఎడల జరిగించునుగాక.
గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో చేయునుగాక. చెప్పబడిన వాక్కులన్నీ ప్రభు మీ వినికిల్లో స్థిరపరిచి ఫలభరితముగా మార్చునుగాక. ఆమెన్.